ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక అపోలో హాస్పిటల్, 7 నియోజకవర్గాలు. నన్ను కానీ ముఖ్యమంత్రి చేయకపోతే ఎప్పటికీ హాస్పిటల్ కట్టను. ఎవరు గెలిపిస్తారో వాళ్ళకే కడతాం. వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. అప్పుడు వీసాలు ఇవ్వాలి వాళ్ళకి. రండిరా ఇక్కడి నుంచి అక్కడి నుంచి. నన్ను గెలిపించుకొని 175 నియోజకవర్గాలు, 175 కడతా. ఏ జగన్కు ఓటేస్తే దోచుకున్నోడికి నేనెందుకు కట్టాలి? ఇప్పుడే నిర్ణయం చేసుకోండి. మీకు అభివృద్ధి కావాలా, ఆశీర్వాదం కావాలా, దేవుని కృప కావాలా, దైవజనుడు కావాలా, శాంతిదూత కావాలా, దోచుకునేవాడు కావాలా, బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా? తెలుసుకోండి. అడుక్కోవడానికి రాలేదమ్మా. నేను పుట్టేప్పుడు ఎవరిని అడగలా, మిమ్మల్ని అడగనా? వేసుకుంటే వేసుకో, పోతే పో. వెళ్ళి వేసుకో. పవన్ కళ్యాణ్ బాగా డ్యాన్స్ చేస్తాడు. ఇలాగ అంటుంటాడు. అదే బాగా వేసుకో. డ్యాన్స్ కూడా రాదు తమ్ముడికి. చిరంజీవి డ్యాన్స్ చూస్తే దుమ్మేవాడు. వీడికి డ్యాన్స్ రాదు. రాదు. నేను ముఖ్యమంత్రిని చేసి నేను ప్రధానమంత్రిని అవుతున్నా. అది 5 కోట్ల మందికి వెళ్ళిపోవాలా? ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ బిఎస్పీకి 21 సీట్లు అంట. బిఎస్పీ ఇక్కడ పార్టీ, మాయావతి నా శిష్యురాలు. అది ఇక్కడ పార్టీ. సిపిఐ సిపిఎం అయ్యో పార్టీలా. మన తెలంగాణలో 3 నిలబడితే ఎవడు గెలదు. అన్ని పార్టీలు కలిసి. నేను వచ్చిన తర్వాత రాజులు కనుమూరి బాబురాజు కూడా హెలికాప్టర్ ఎక్కుతాడు. అనుమానమా? లేకపోతే నిద్ర పడుకో బాబురాజు గారు. నీతి నిజాయితీ ఉంటే వద్దండి హెలికాప్టర్కి. జగన్కు ఓటేయకండి, చంద్రబాబుకు ఓటేయకండి, పవన్ కళ్యాణ్కి అసలు వేయకండి. ఆలు తిరుగుతున్న హెలికాప్టర్ కేసేయండి. తప్ప వాళ్ళందరినీ నేను పిలుస్తాను. నేను ముఖ్యమంత్రి అయితే జగన్ని జగన్ నాకు శత్రువా? వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ నేను దీవించాను. రాజశేఖర రెడ్డి గారిని దీవించాను. నాకు ఎవ్వరూ శత్రువులు కాదు. అభివృద్ధి చేయాలంటే ఆనంద పాలు రావాలి, పాలన మారాలి. చేసి చూపిస్తా. 1 సంవత్సరంలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ రావా? సార్ ఎక్కడ రమ్మంటారు? ఎక్కడికి? విజయవాడ కూర్చో. శాంతి సభలో